గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ అనేటటువంటి ఈ టాపిక్లో కెమికల్ ప్రాపర్టీస్ ఈ హాలోజినేషన్ అనేటటువంటి ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. అందులో 3 స్టెప్స్ ఉంటాయనేసి, అందులో ఇనిషియేషను, తర్వాత ప్రాపగేషన్, దాని తర్వాత టెర్మినేషన్, ఈ 3 స్టెప్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ కానీ లేకపోతే హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్ రెండు ఒకటే. సో ఆ టాపిక్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్ అనమాట. కంబషన్ అంటే ఏంటంటే మండించడం. సో ఆల్కేన్స్ని గాలిలో మండిస్తే ఏమవుతుంది? జనరల్గా మనం కొంచెం పెట్రోల్ తీసుకొని దానికి అగ్గిపుల్ల గీసి మండిస్తే ఏమవుతుంది? ఆ ఆల్కేన్ కాస్త బాగా మంట వస్తుంది. ఆ మంట తర్వాత ఆ పెట్రోల్ ఎక్కడికి పోతుంది? ఆ పెట్రోల్ ఎక్కడికి పోతుందంటే ఆ పెట్రోల్ కాస్త CO2 గ్యాస్ కింద, ఇంకా స్టీమ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అదే ఈ కంబషన్ అనమాట. సో పెట్రోల్కి బదులు మనం ఇక్కడ మీథేన్ అంటే న్యాచురల్ గ్యాస్ తీసుకుందాం. మనం జనరల్గా న్యాచురల్ గ్యాస్ అంటే మీథేన్ అనమాట. కంప్రెసర్డ్ CNG అంటారు కదా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అదే మీథేన్ అనమాట. సో ఆ మీథేన్ని మనం ఈ ఎయిర్ సమక్షంలో, ఎయిర్లో ఏముంటుంది? ఆక్సిజన్. జనరల్గా ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో ఈ ఫ్యూయల్ అంటే మీథేన్ కానీ ఈథేన్ కానీ, మనం LPG సిలిండర్లో యూస్ చేసేటటువంటి బ్యూటేన్ కానీ, లేకపోతే పెట్రోల్ కానీ, పెట్రోల్ అంటే హెప్టేను, ఆక్టేను, కిరోసిన్ కానీ, కిరోసిన్ అంటే డెకేను, అండెకేను, డోడెకేను, లేకపోతే డీజిల్ కానీ, డీజిల్ అంటే C14 అంటే టెట్రాడెకెన్, పెంటాడెకెన్, హెక్సాడెకెన్, హెప్టాడెకెన్. సో అవన్నమాట డీజిల్ అంటే. సో అవి మనం మండించినప్పుడు, అంటే మనం అది డైరెక్ట్గా మండించిన లేకపోతే బైక్లో వేసి దాన్ని బర్న్ చేసిన, బైక్లో మనం పెట్రోల్ వేసి మండిస్తాం కదా, అది కూడా కంబషన్ అనమాట. సో ఆ ప్రాసెస్ని కంబషన్ అంటారు. లేకపోతే డైరెక్ట్గా మనం దేని మీద వేసి పెట్రోల్ని మనం కాలిస్తే ఏమవుతుందంటే ఆ పెట్రోల్లో ఉన్నటువంటి కార్బన్ మొత్తం, పెట్రోల్ అంటే ఏంటి? కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి కార్బన్ మొత్తం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి గాల్లో కలిసిపోతుంది. ప్లస్ అందులో ఉన్నటువంటి హైడ్రోజన్ మొత్తం స్టీమ్గా తయారయ్యి మనకి ఎన్విరాన్మెంట్లో కలిసిపోతుంది అనమాట, వేపర్ లాగా కలిసిపోతుంది అనమాట. సో ఇంకా దాని ఆ రెండు కలిసిపోవడమే కాకుండా మనకి చాలా హీట్ ఎనర్జీ వస్తుంది. అంటే మండుద్ది కదా, చాలా వేడి వస్తుంది కదా, ఆ వేడే ఇదనమాట. ఆ వేడే ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, వేడి హీట్ ఎనర్జీ అంటారు దాన్ని. సో అది 890 కిలో జౌల్స్ పర్ మోల్. అంటే ఒక మోల్ మనం ఏదైనా హైడ్రోకార్బన్ తీసుకొని దాన్ని మండిస్తే అందులో నుంచి మనకి 890 కిలో జౌల్స్ పర్ మోల్ హీట్ ఎనర్జీ మనకి జనరేట్ అనమాట. సో అది కంబషన్ రియాక్షన్. సో ఇక్కడ బ్యూటేన్ తీసుకుంటున్నాడు. బ్యూటేన్ అంటే మనకి LPG సిలిండర్లో మనం వంటకి కిచెన్లో యూస్ చేస్తాం కదా, బ్యూటేన్ సిలిండర్, LPG సిలిండర్. అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ ఏంటంటే బ్యూటేన్ అనమాట, బ్యూటేన్, ఐసోబ్యూటేన్. సో దాన్ని మనం స్టవ్లో పాస్ చేసి మండిస్తాం కదా, అప్పుడు అది ఎంత ఆక్సిజన్ తీసుకుంటుందంటే ఈ ఆల్కేన్కి ప్యారలల్గా 13/2 అంటే 7.5 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటుంది. 6.5 ఆక్సిజన్స్ ఆఫ్ మాలిక్యూల్ తీసుకుంటుంది అనమాట. తీసుకొని అది కూడా ఏమవుతుంది? LPG సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ ఏమవుతుంది? CO2 గ్యాస్ కింద కన్వర్ట్ అయిపోయి మనకి గాల్లో కలిసిపోతుంది. ప్లస్ హైడ్రోజన్ కాస్త వాటర్లా కన్వర్ట్ అయిపోయి అది కూడా వేపర్ కింద మనకి గాల్లో కలిసిపోతుంది, ఎగ్జాస్ట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇంకా అది వేడి, అన్నం ఉడకడానికి, కర్రీ వండడానికి వేడి మనకి జనరేట్ అవుతుంది కదా, ఆ వేడి ఎంత అంటే ఒక మోల్ ఆ గ్యాస్కి ఇంత వేడి జనరేట్ అవుతుంది, 2875.84 కిలో జౌల్స్ పర్ మోల్ వేడి మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో అది కంబషన్ రియాక్షన్. జనరల్గా మనకి ఈ ఫార్ములా, ఈ ఆక్సిజన్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనం ఏదైనా ఆల్కేన్ తీసుకుంటే ఆల్కేన్ జనరల్ ఫార్ములా మనకి తెలుసు, CnH2n+2.
ఓకే, CnH2n+2 అవుతుంది. n అనేది 1 వేస్తే అది CH4 అవుతుంది. n అనేది 2 వేస్తే అది C2H6 అవుతుంది. n అనేది 3 వేస్తే అది C3H8 అవుతుంది. అలాగా మనకి ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా అనమాట ఇది. మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేన్ అదంతా సరిపోతుంది దీనికి. దాంతో ఎన్ని ఆక్సిజన్స్ కలుస్తాయి కంబషన్ రియాక్షన్లో అంటే 3n+1/2 ఆక్సిజన్స్ కలుస్తాయి. సపోజ్ మనం ఇక్కడ 1 వేసాం అనుకో, 1 వేస్తే 3+1 n అనేది 1 అయిపోతుంది. 3+1/2 అంటే 2 ఆక్సిజన్స్ కలుస్తాయి, 2 O2 కలుస్తాయి అన్నమాట. అలాగే 2 వేసాం అనుకో 6 అవుతుంది. ఇది 6+1 అంటే 7/2 అవుతుంది అనమాట. అంటే 3.5 ఆక్సిజన్స్ కలుస్తాయి ఈథేన్కి అయితే. సో అలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎన్ని CO2 మోల్స్ మనకి జనరేట్ అవుతుందంటే NCO2 మోల్స్ మనకి జనరేట్ అవుతుంది. అది వాటర్ n+1 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ లేకపోతే మోల్స్ ఆఫ్ వాటర్ మనకి జనరేట్ అవుతుంది అనమాట స్టీమ్ కింద. సో ఆ విధంగా మనకి కంబషన్ రియాక్షన్లో ఈ ఆల్కేన్స్ అనేవి కంబస్ట్ అయ్యి అంటే మండి మనకి కావాల్సినటువంటి హీట్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, డ్యూ టు ద ఎవల్యూషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్, మండితే ఏమవుతుంది, పెట్రోల్ డీజిల్ మండిస్తే ఏమవుతుంది, అగ్గిపుల్లతో మండిస్తే లేకపోతే లైటర్తో మండిస్తే మనకి చాలా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మంట వస్తుంది. కాబట్టి దాన్ని కంబషన్ రియాక్షన్స్ అంటారు. కాబట్టి ఆల్కేన్స్ని ఫ్యూయల్స్ కింద యూస్ చేస్తారు అన్నమాట. ఫ్యూయల్ అనమాట. ఫ్యూయల్ అంటే మనకి బైక్లో ఫ్యూయల్ కానీ లేకపోతే ఎల్పిజి సిలిండర్లో ఫ్యూయల్ కానీ లేకపోతే మండించడానికి ఫ్యూయల్స్ కానీ ఇది ఏదైనా డీజిల్ ఇంజన్స్లో మనకి ఫ్యూయల్స్ కానీ ఇవన్నీ మనకి ఆల్కేన్సే యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అది టోటల్గా కంబస్ట్ అయిపోతే మనకి CO2 గ్యాస్ వాటర్ ఫామ్ అవుతుంది. అది టోటల్గా కంబస్ట్ అవ్వకుండా మధ్యలోనే ఆ కంబషన్ అనేది ఆగిపోయింది అనుకోండి, అంటే డ్యూరింగ్ ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్, అంటే ఆల్కేన్ అనేది కంప్లీట్గా కంబస్ట్ అయితే CO2 గ్యాస్ స్టీమ్ జనరేట్ అవుతుంది. అది ఇన్కంప్లీట్ అంటే పూర్తిగా మండల, సగమే మండింది. అప్పుడు ఏమవుతుందంటే విత్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఆర్ డైఆక్సిజన్ అంటే O2 ఆక్సిజన్ అనమాట, కార్బన్ బ్లాక్ ఈస్ ఫార్మ్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంక్, ప్రింటర్ ఇంక్, బ్లాక్ పిగ్మెంట్స్ అండ్ యాజ్ ఫిల్లర్స్ అనమాట. అంటే మనకి ఆల్కేన్స్ అనేవి కంప్లీట్గా మండకపోతే అంటే కంప్లీట్గా అవి కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ CO2 కాస్త C దగ్గరే అయిపోతుంది. అంటే కార్బన్ లాగే మనకి కార్బన్ దగ్గరే అయిపోతుంది. అంటే అందులో CH4 ఉంది, ఇది మీథేన్, దీన్ని మండిస్తున్నాం. యాక్చువల్గా అయితే CO2 రావాలి ప్లస్ వాటర్ రావాలి, ఇలా రావాలి. ఇది ఈక్వేట్ చేయట్లేదు నేను ఈక్వేషన్, జస్ట్ చెప్తున్నా. అదే మనకి ఇన్కంప్లీట్ కంబషన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ CO2కి బదులు C ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా కార్బనే ఫామ్ అవుతుంది, O2 యాడ్ అవ్వదు కార్బన్కి. అంటే ఈ కార్బన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. కార్బన్ ఏ కలర్లో ఉంటుంది మనకి బొగ్గు అయినా కొంచెం ఎక్కువ మండిద్దేమో కానీ C అంటే ప్యూర్ కార్బన్ అనమాట. మనం వాటర్ ఫిల్టర్స్లో వాటిలో మనం కార్బన్ బ్లాక్ యూస్ చేస్తాం కదా, అదనమాట. అది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఆల్కెన్స్ని ఇన్కంప్లీట్ ఇన్సఫిషియంట్ ఎయిర్లో మనం మండిస్తే అందులో ఆల్కన్స్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ అన్నీ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కానీ కార్బన్ మాత్రం ఇలా C కింద అంటే బ్లాక్ కలర్ C కింద అలా ఉండిపోతుంది. ఆ బ్లాక్ కలరే మనకి బ్లాక్ ఇంక్లో బ్లాక్ ఇంక్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తారు. ఇక్కడ ఇంక్ ఉంది చూడండి, బ్లాక్ ఇంక్ మనకి ఈ కార్బన్ నుంచి ప్రిపేర్ చేస్తారు. లేకపోతే ప్రింటర్లో యూస్ చేసే బ్లాక్ ఇంక్ కూడా అందులో నుంచి యూస్ చేస్తారు అన్నమాట. బ్లాక్ పిగ్మెంట్స్ అంటే బ్లాక్ పెయింట్స్లో యూస్ చేసేటటువంటి బ్లాక్ ఇంక్ కూడా, బ్లాక్ పెయింట్ కూడా ఈ కార్బన్ నుంచే తయారు చేస్తారు. ఫిల్లర్స్ కూడా అంటే పెయింట్లో చేస్తారు ఫిల్లర్స్ అనేవి. సో అవి కూడా వీటి నుంచే ఈ ఇన్కంప్లీట్ కంబషన్ అయినటువంటి కార్బన్ నుంచే మనం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆ ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చాడు. సో మీథేన్ అనేది ఆక్సిజన్లో ఇన్కంప్లీట్ కంబషన్ అయితే మనకి కార్బన్ బ్లాక్ ఫామ్ సాలిడ్ కింద ఫామ్ అవుతుంది. అది బొగ్గు అనమాట, బొగ్గులాగా. కాకపోతే ప్యూర్ బొగ్గు అనమాట. అది అంటే పౌడర్లా ఉంటుంది. ప్లస్ హైడ్రోజన్ కాస్త ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ కాస్త వాటర్ కింద అంటే స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ కార్బన్నే మనం ఇంక్ లాగా లేకపోతే పెయింట్స్లో యూస్ చేస్తారనమాట. ఓకే, అది కంబషన్ గురించి.
దాని తర్వాత మనకు ఉన్నటువంటి రియాక్షన్ ఏంటంటే కంట్రోల్డ్ ఆక్సిడేషన్. పైన కంబషన్ అంటే కంప్లీట్ ఆక్సిడేషన్ అనమాట. కంబషన్ అనే రియాక్షన్ ఏంటంటే కంప్లీట్ ఆక్సిడేషన్. అదే ఇక్కడ మనకి కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటే ఏంటంటే జస్ట్ కొద్దిగా పార్షియల్గా ఆక్సిజన్ని దాన్ని చేరుస్తున్నాం అన్నమాట. ఇక్కడ కంబషన్ అంటే ఏమవుతుంది, ఆక్సిజన్ చేరుస్తున్నాం మనం. ఇక్కడ కంబషన్ అంటే ఆల్కేన్కి మనం ఇక్కడ మనం చూసుకుంటే కంబషన్ అంటే ఈ కార్బన్కి ఆక్సిజన్ చేరుస్తున్నాం, ఈ హైడ్రోజన్కి కూడా ఆక్సిజన్ చేరుస్తున్నాం. అంటే ఇది కంప్లీట్ ఆక్సిడేషన్ అన్నమాట. కంబషన్ అన్నా కంప్లీట్ ఆక్సిడేషన్ అన్నా సేమ్. కానీ కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటే ఏంటంటే పూర్తిగా మండించట్లా, జస్ట్ కొద్దిగా ఆక్సిజన్ దానికి యాడ్ చేస్తున్నాం. అది ఎలా చేస్తామంటే మనకి ఆల్కేన్స్ని ఎయిర్ సమక్షంలో అంటే ఆక్సిజన్ సమక్షంలో ఏదో ఒక మెటల్ కెటలిస్ట్ కింద తీసుకుంటాం. అంటే కాపర్ కానీ లేకపోతే మోలిబిడనం ఆక్సైడ్ కానీ MO2O3 దాన్ని మోలిబిడనం ఆక్సైడ్ అంటారు. లేకపోతే మ్యాంగనీస్ ఎసిటేట్ కానీ, ఇది మ్యాంగనీస్ ఎసిటేట్ కానీ, ఇలాంటి మీథేన్ కానీ ఈ ఈథేను ఇలాంటివి ఆక్సిజన్ సమక్షంలో ఈ మెటల్స్ కానీ మెటల్ ఆక్సైడ్ సమక్షంలో కానీ, మెటల్ అంటే కాపర్ తీసుకున్నాడు, మెటల్ ఆక్సైడ్ అంటే మ్యాంగనీస్ ఆక్సైడ్ కానీ లేకపోతే మ్యాంగనీస్ ఎసిటేట్ కానీ తీసుకున్నాడు. సో దాన్ని మండిస్తే ఆ మీథేన్ని మండిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ మీథేన్ కాస్త కాపర్ తీసుకుంటే మిథనాల్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే మోలిబ్డెనం డయాక్సైడ్ తీసుకుంటే అది ఫార్మాల్డిహైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మిథనాల్ అన్నది ఏఎల్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఓఎల్ ఇచ్చాడు చూడండి. ఓఎల్ అంటే ఆల్కహాల్, మిథనాల్ అనమాట. ఏఎల్ అంటే ఆల్డిహైడ్, మిథనాల్ కానీ ఫార్మాల్డిహైడ్ కూడా అంటాడు దీన్ని మిథనాల్ ఏఎల్ అనమాట. మిథనాల్ కానీ HCHO అంటే ఫార్మాల్డిహైడ్ కానీ అంటారనమాట. ఓకే, సో ఈ ఈథేన్ కాస్త ఈ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మ్యాంగనీస్ ఎసిటేట్ కాస్త ఎసిటిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే వినిగార్ అనమాట. దాన్ని ఇథనాయిక్ యాసిడ్ అనేసి కూడా అంటారు. వినిగార్లో మనం యూజ్ చేసేటటువంటి యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ కాబట్టి దాన్ని ఇథనాయిక్ యాసిడ్ అనేసి కూడా అంటారు అనమాట. అంటే ఆల్కేన్స్ని పార్షియల్గా కొద్దిగా ఆక్సిజన్ సప్లై చేసి దాన్ని మెటల్ ఆక్సైడ్ సమక్షంలో కానీ మండిస్తే మనకి మిథనాల్ కానీ లేకపోతే ఫార్మాల్డిహైడ్ కానీ లేకపోతే ఆక్సిడేషన్ ఎక్కువ అయ్యి యాసిడ్స్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ ఇక్కడ ఇథనాయిక్ యాసిడ్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, దాన్ని పార్షియల్ ఆక్సిడేషన్ అంటారు, కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, ఆర్డినర్లీ ఆల్కేన్స్ రెసిస్ట్ ఆక్సిడేషన్. ఇప్పుడు ఆల్కేన్స్ హ్యావింగ్ టెర్షరీ హైడ్రోజన్ ఆటమ్ కెన్ బి ఆక్సిడైజ్డ్ టు కరెస్పాండింగ్ ఆల్కహాల్స్ బై పొటాషియం పర్మాంగనేట్. జనరల్గా ఆల్కేన్స్ తీసుకుంటే మీథేన్ కానీ ఈథేన్ కానీ ప్రోపేన్ కానీ బ్యూటేన్ కానీ పెంటేన్ కానీ ఇలాంటి లాంగ్ చైన్ ఆల్కేన్స్ తీసుకుంటే అవి పొటాషియం పర్మాంగనేట్తో రియాక్ట్ అవ్వవు. కానీ ఒక ఆల్కేన్లో టెర్షరీ కార్బన్ ఉందనుకోండి, ఈ కార్బన్కి ఒకే హైడ్రోజన్ ఉంది, అంటే ఇది టెర్షరీ బ్యూటనాల్ అనమాట. అందులో CH, ఇది C అయితే ఇది H, టెర్షరీ హైడ్రోజన్, టెర్షరీ కార్బన్ అనమాట. అంటే టెర్షరీ కార్బన్ ఉన్నటువంటి ఆల్కేన్స్ పొటాషియం పర్మాంగనేట్తో ఆక్సిడైజ్ అయ్యి టెర్షరీ ఆల్కహాల్స్ ఇస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని 2-మిథైల్ ప్రోపేన్ కానీ లేకపోతే టెర్షరీ బ్యూటేన్ కానీ అంటారు. 2-మిథైల్ ప్రోపేన్ అన్నా లేకపోతే టెర్షరీ బ్యూటేన్ అన్నా ఒకటే. అది పొటాషియం పర్మాంగనేట్తో రియాక్ట్ అయ్యి 2-మిథైల్ ప్రోపేన్ 2-ఓల్ ఇస్తుంది, అంటే టెర్షరీ బ్యూటనాల్ ఇస్తుంది. ఇలా ఇక్కడ ఉండే H కాస్త OH కింద కన్వర్ట్ అవుతుంది. సో అలాంటి రియాక్షన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు అనమాట. సో పొటాషియం పర్మాంగనేట్ అనేది ఆల్కేన్స్ని ఏం చేయలేదు, కానీ ఆ ఆల్కేన్స్లో కనుక టెర్షరీ కార్బన్ ఉంటే, మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం ప్రైమరీ కార్బన్ అంటే ఏంటి, సెకండరీ కార్బన్ అంటే ఏంటి, టెర్షరీ కార్బన్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. అలా టెర్షరీ కార్బన్ ఉన్నటువంటి ఆల్కేన్స్తో మాత్రమే ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది రియాక్ట్ అయ్యి టెర్షరీ బ్యూటనాల్ కానీ టెర్షరీ పెంటనాల్ కానీ అలా ఇస్తుంది అనమాట. ఓకే, అది కంట్రోల్డ్ ఆక్సిడేషన్. దాని తర్వాత ఉన్నటువంటి రియాక్షన్ ఏంటంటే ఐసోమెరైజేషన్.
ఐసోమరైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ అల్యూమినియం క్లోరైడ్ అనేసి ఉంది చూడండి, ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ అనేది మనకి కెమికల్ షాప్స్లో దొరుకుతుంది. అల్యూమినియం క్లోరైడ్ అంటారు. అది కెమికల్ షాప్స్లో దొరుకుతుంది. అది డ్రైగా ఉండాలి. అది అట్మాస్ఫియర్లో ఓపెన్ చేసి పెడితే అది అల్యూమినియం హైడ్రాక్సైడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని టైట్ ప్యాకింగ్లో ప్యాక్ చేసి దాన్ని జాగ్రత్తగా ఉంచుతారనమాట కెమికల్ షాప్స్ వాళ్ళు. సో అలాంటి అల్యూమినియం క్లోరైడ్ కొద్దిగా వేసి ఈ ఆల్కేన్స్, ఇది ఎన్హెక్సేన్ అంటే ఏంటి, 3, 4, 5, 6 ఇది ఎన్హెక్సేన్ అనమాట, లాంగ్ చైన్ బాండ్ లైన్ ఫార్ములా. ఇది 1, 2, 3, 4, 5, 6 ఇది ఎన్హెక్సేన్. దీనికి అల్యూమినియం క్లోరైడ్ వేసి డ్రై అనమాట కొద్దిగా హెచ్సిఎల్ గ్యాస్ పాస్ చేసి హీట్ చేస్తే ఏమవుతుందంటే ఇది కాస్త 2-మిథైల్ పెంటేన్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే హెక్సేన్ కాస్త 2-మిథైల్ పెంటేన్ కానీ లేకపోతే 3-మిథైల్ పెంటేన్ కానీ ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా ఈ ఒక కార్బను ఈ పొజిషన్కి కానీ షిఫ్ట్ అవడాన్ని అంటే సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ షిఫ్ట్ అవడాన్ని అంటే ఆల్కైల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. మిథైల్ గ్రూపు చివరిలో ఉన్నటువంటి మిథైల్ గ్రూపు చైన్కి మధ్యలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, రీరేంజ్ అవుతుంది అన్నమాట. సో అలాంటి రియాక్షన్ని మనం ఐసోమరైజేషన్ అంటారు. ఐసోమర్స్ అంటాం కదా, అంటే పెంటేను 2-మిథైల్ బ్యూటేన్, ఈ చైన్ ఐసోమర్స్ అన్నమాట. అంటే మనకి ఈ రియాక్షన్స్లో చైన్ ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. చైన్ ఐసోమర్స్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుందాం. చూడండి, ఐసోమరైజేషన్లో చెప్పుకుందాం, ఐసోమెరిజంలో చెప్పుకుందాం. అదే చూడండి, ఇక్కడ ఎన్హెక్సేన్ కాస్త 2-మిథైల్ పెంటేన్ అంటే ఇదనమాట 2-మిథైల్ పెంటేన్. ఇంకా 3-మిథైల్ పెంటేన్ అంటే ఇదనమాట 3-మిథైల్ పెంటేన్. సో అది ఫామ్ అవుతుంది అన్నమాట. హెక్సేనే కాదు, హెప్టేన్ కూడా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. డిఫరెంట్ ప్రోడక్ట్స్, చైన్ లెంత్ పెరిగే కొద్దీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. అందులో ఎక్కువగా ఫామ్ అయ్యే మేజర్గా ఫామ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ని మనం చెప్పుకుంటాం. మైనర్గా ఫామ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ని మనం చెప్పుకోమన్నమాట. జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో అదే రాశాడు ఇక్కడ, చదవండి. తీసేద్దాం. స్లోగా చేయాలి, ఫాస్ట్గా చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఐసోమరైజేషన్ అయిపోయింది. దాని తర్వాత ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే యారోమేటైజేషన్ అనమాట. యారోమేటైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదో ఒక ఆల్కేన్, లాంగ్ చైన్ ఆల్కేన్ తీసుకుందాం. ఇది కూడా తీసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రోడక్ట్ చూస్తున్నారు కదా, ఈ కాంపౌండ్ చూస్తున్నారు కదా, అది ఏంటంటే ఎన్ని కార్బన్స్, 6 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఇది అన్నమాట, ఇది హెక్సేన్ అనమాట. 1, 2, 3, 4, 5, 6 ఇది ప్లస్ ఇది సేమ్. దానికి క్రోమియం ఆక్సైడ్ కానీ వెనిడియం ఆక్సైడ్ కానీ, క్రోమియం ఆక్సైడ్ అంటే Cr2O3, వెనిడియం ఆక్సైడ్ అంటే V2O5, లేకపోతే మోలిబ్డినం ఆక్సైడ్ కానీ అంటే MO2O3 వేసి అది కానీ ఇది కానీ క్రోమియం ఆక్సైడ్ కానీ వెనిడియం ఆక్సైడ్ కానీ లేకపోతే మోలిబ్డినం ఆక్సైడ్ కానీ వేసి హై టెంపరేచర్ దగ్గర 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కొద్దిగా ప్రెషర్ అప్లై చేసి హీట్ చేస్తే మనకి ఈ ఎన్హెక్సేన్ కాస్త బెంజిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎన్హెక్సేన్ కాస్త బెంజిన్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది అన్నమాట. దీన్ని యారోమేటైజేషన్ అంటారు. ఎందుకంటే ఈ బెంజిన్ అనేది యారోమేటిక్ కాంపౌండ్ కాబట్టి మనం ఎన్హెక్సేన్ నుంచి బెంజిన్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీన్ని యారోమేటైజేషన్ రియాక్షన్ అనేసి అంటారనమాట. ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్, ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్, ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్, అంటే 3 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇలా రిలీజ్ అయిపోతుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎన్హెక్సేన్ నుంచి 3 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ని తీసేస్తే మనకి బెంజిన్ వస్తుంది అనమాట. ఓకే, అలా హెక్సేన్ కాకుండా హెప్టేన్ తీసుకుందాం అనుకో. హెప్టేన్ తీసుకుంటే మనకి టోలిన్ ఫామ్ అవుతుంది. అంటే బెంజిన్ రింగ్ మీద ఇక్కడ CH3 కూడా ఫామ్ అవుతుంది, అది టోలిన్ అనమాట. బెంజిన్ రింగ్ మీద CH3 ఉంటే దాన్ని టోలిన్ అంటారు.
మనం 6 కార్బన్స్ ఉన్న హెక్సిన్ తీసుకుంటే బెంజిన్ ఫామ్ అవుతుంది. 7 కార్బన్స్ ఉన్నటువంటి హెప్టేన్ తీసుకుంటే మనకి ఇలా టోలిన్ ఫామ్ అవుతుంది అన్నమాట. అది రాశాడు. టోలిన్ ఈజ్ ద మిథైల్ డెరివేటివ్ ఆఫ్ బెంజిన్ విచ్ ఆల్కేన్ డూ యూ సజెస్ట్ ఫర్ ప్రిపరేషన్ టోలిన్ అంటే ఎన్ హెప్టేన్ అనమాట. ఎన్ హెప్టేన్ అంటే 7 కార్బన్స్ అనమాట. 7 కార్బన్స్ ఉన్నటువంటి ఎన్ హెప్టేన్ని తీసుకుంటే టోలిన్ ఫామ్ అవుతుంది. ఓకే, అది యారోమటైజేషన్ రియాక్షన్. దాని తర్వాత మనకు ఉన్నటువంటి రియాక్షన్ ఏంటంటే రియాక్షన్ విత్ స్టీమ్ అన్నమాట. స్టీమ్ అంటే ఏంటి? స్టీమ్ అంటే మనకి నీటి ఆవిరి. అంటే మనం వాటర్ని హై 100 degrees ఇంకా దానిపైన తీసుకెళ్తే వాటర్ని హీట్ చేస్తే మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది, నీటి ఆవిరి. అలాంటి స్టీమ్తో మనం ఈ ఆల్కేన్స్ని రియాక్ట్ చేస్తే నికెల్ సమక్షంలో నికెల్ మెటల్ మీదుగా ఆల్కేన్స్ని హై టెంపరేచర్ దగ్గర రియాక్షన్ చేస్తే ఇది H210 ఇచ్చాడు, అది యాక్చువల్గా H2O అంటే స్టీమ్, వాటర్ అనమాట. రాంగ్ ఇచ్చాడు, దాన్ని చేంజ్ చేసుకోండి, వాటర్ అనమాట అది. సో ఈ ఆల్కేన్ అనేది ఈ వాటర్తో అంటే స్టీమ్తో హై టెంపరేచర్ దగ్గర నికెల్ మెటల్ మీద రియాక్ట్ అవుతే అప్పుడు ఆ మీథేన్ కాస్త కార్బన్ మోనాక్సైడ్ కింద హైడ్రోజన్ గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. జనరల్గా హైడ్రోజన్ సిలిండర్స్లో ఉండేటటువంటి హైడ్రోజన్ గ్యాస్ని ఇలాగే తయారు చేస్తారు. అంటే మీథేన్ని అంటే న్యాచురల్ గ్యాస్ని, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని నికెల్ మెటల్ మీద పాస్ చేసి దాన్ని స్టీమ్తో రియాక్ట్ చేయిస్తే అప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఆ హైడ్రోజన్ గ్యాస్ని పట్టి సిలిండర్స్లో నింపుతారనమాట. ఇంకా CO కార్బన్ మోనాక్సైడ్ కూడా మనకి ఫ్యూయల్ కింద మనకి యూజ్ అవుతుంది. దాన్ని కూడా మనం సిలిండర్స్లో పట్టి దాన్ని కూడా మనం ఫ్యూయల్స్ కింద యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని వాటర్ గ్యాస్ అంటారన్నమాట. CO + H2ని వాటర్ గ్యాస్ అనేసి అంటారన్నమాట. ఓకే, దాని తర్వాత మనకున్నటువంటి రియాక్షన్ ఏంటంటే పైరాలసిస్ రియాక్షన్. పైరాలసిస్ అంటే ఏంటంటే మనకి డీజిల్ ఉంది, డీజిల్ నుంచి పెట్రోల్ తయారు చేయొచ్చు. అది కిరోసిన్ ఉంది, కిరోసిన్ నుంచి కూడా పెట్రోల్ తయారు చేయొచ్చు. సో దాన్ని అలాంటి ప్రాసెస్ని మనం పైరాలసిస్ అంటాం. అంటే హయ్యర్ ఆల్కెన్స్ నుంచి లోవర్ ఆల్కెన్స్ తయారు చేయడం. హయ్యర్ ఆల్కెన్స్ అంటే ఏంటి? డీజిల్ యొక్క ఫార్ములా ఏంటి? జనరల్గా డీజిల్లో ఉండేది C10 అంటారు. C10 అంటే C16 కార్బన్స్, అంటే 16 కార్బన్స్ ఉండేటటువంటి హైడ్రోకార్బన్ ఆల్కెన్ అనమాట. అంటే హెక్సాడెకేన్ అంటారు. హెక్సాడెకేన్ అన్నా C10 అన్నా ఒకటే. సో దాన్ని హై టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే డీజిల్ని హై టెంపరేచర్ దగ్గర 500 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తే ఆ డీజిల్ కాస్త డికంపోజ్ అయ్యి అది కాస్త హెక్సేన్ కింద కన్వర్ట్ అవుతుంది, లేకపోతే బ్యూటేన్ కింద కన్వర్ట్ అవుతుంది, లేకపోతే ప్రోపేన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. అలాంటి ఫ్రాక్షన్స్లో వచ్చినటువంటి హెప్టేన్నే పెట్రోల్ అంటారు అన్నమాట. ఓకే, సో పైరాలసిస్ ఆఫ్ ఆల్కేన్స్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఫ్రీ రాడికల్ రియాక్షన్. ఇది ఎలా జనరేట్ అవుతున్నాయి, ఎలా ఫామ్ అవుతుంది? డీజిల్ నుంచి పెట్రోల్ ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ ఇచ్చాడు డోడెకెన్ అంటే కిరోసిన్. డోడెకెన్ అంటే కిరోసిన్ అనమాట. దాన్ని ఈ మెటల్ సమక్షంలో హై టెంపరేచర్గా హీట్ చేస్తే మనకి పెట్రోల్ ఫామ్ అయింది. ఇంకా పెంటేన్ అంటే డ్రై క్లీనింగ్లో యూస్ చేసేటటువంటి క్లోత్స్ని మనం డ్రై క్లీనింగ్కి ఇస్తాం కదా, బట్టల్ని మనం డ్రై క్లీనింగ్ చేయడానికి షాప్స్లో ఇస్తాం కదా, అక్కడ యూస్ చేసేటటువంటి హైడ్రోకార్బన్ ఏది అంటే పెంటేన్ అనమాట. పెంటేన్ అది కూడా మనకి ఈ డోడెకెన్ కిరోసిన్తో తయారు చేయొచ్చు అనమాట. అంటే కిరోసిన్తో మనకి పైరాలసిస్ అనే రియాక్షన్ ద్వారా ఈ పెట్రోల్ ఫామ్ అవుతుంది. హెప్టేన్ అంటే పెట్రోల్, పెంటేన్ ఫామ్ అవుతుంది. ఇంకా అదర్ చిన్న ప్రోడక్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. అవి ఎక్కువ పర్సంటేజ్ ఉండవు అనమాట. కాబట్టి దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దాన్ని పైరాలసిస్ రియాక్షన్ అనేసి అంటారనమాట. ఫ్రీ రాడికల్ మెకానిజంతో జరుగుతుంది అది. అంటే ఆ రియాక్షన్ జరిగేటప్పుడు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి కార్బన్కి మధ్యలో ఉన్నటువంటి బాండ్స్, కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యి హైడ్రోజన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇటు అటు అప్పుడు మనకి చిన్న ఆల్కెన్స్ ఫామ్ అవుతాయి. పెద్ద ఆల్కెన్స్ నుంచి చిన్న ఆల్కెన్స్ ఫామ్ అవుతాయి. అంటే డీజిల్ నుంచి
మనకి పెట్రోల్ ఫామ్ అవుతుంది. కిరోసిన్ నుంచి మనకి పెట్రోల్ ఫామ్ అవుతుంది. లేకపోతే హెక్సేన్ ఫామ్ అవుతుంది. లేకపోతే పెంటేన్ ఫామ్ అవుతుంది. లేకపోతే బ్యూటేన్, ఎల్‌పీజీ సిలిండర్‌లో యూజ్ చేసే బ్యూటేన్ ఫామ్ అవుతుంది. లేకపోతే న్యాచురల్ గ్యాస్ మనకి మీథేన్ కూడా ఫామ్ అవుతుందనమాట. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ మనకి ఈ పైరాలిసిస్ రియాక్షన్‌లో హయ్యర్ ఆల్కైన్స్ నుంచి లోవర్ ఆల్కైన్స్ ఫామ్ అవుతాయన్నమాట. ఓకే. దాన్ని పైరాలిసిస్ రియాక్షన్ అనేసి అంటారు. సో ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కేన్స్ అన్నమాట. సో 7 రియాక్షన్స్ చూసాం మనం. సో ఇవన్నీ చదవండి. చదివి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దాని తర్వాత మనం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే కన్ఫర్మేషన్స్, అంటే ఐసోమెరిజం అనమాట. సో కన్ఫర్మేషన్స్ వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.